లో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే, తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికున్నటువంటి తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏదో ఒక రకంగా